మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మహబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా 19వ తారీఖు నాడు 11 గంటల 1 నిమిషానికి మేము నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ భాగంగా మా ఏడుగురు ఎమ్మెల్యేలు మాధవరెడ్డి గారు గాని, సీతక్క గారు, అలాగనే మురళీ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మా కనకన్న గారు, అలాగనే పాయ వెంకటేశ్వర్లు గారు, తెల్ల వెంకట్రావు గారితో సహా అందరం కూడా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ భాగంగా లోపల 5గురికి అలౌడ్ అయింది కాబట్టి మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళకు ఉన్నాం. దాని తర్వాత మా పార్లమెంట్ లో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు తప్పకుండా 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. ప్రజలే నాకు మెజార్టీ ఇస్తారు. నా మెజార్టీ నా ప్రజలు. దాని తర్వాత ఎంత మెజార్టీ అయితే ఏమున్నది. ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ 19వ తారీఖు నాడు 11 గంటల 1 నిమిషానికి నామినేషన్ వేశాను. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మాది. కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు గెలిపించిన ఓటర్లు అందరి ఆశీస్సులతోని, రాముల వారి ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులతోని, జడ్పీటీసీ ఎంపీటీసీలు అందరు ఓటర్ల ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా గొప్పగా పెద్దగా మా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు, సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, వీళ్ళందరి ఆశీస్సులతోనే నామినేషన్ వేయడం జరిగింది. సార్ ఈ రోజు సీఎం గారి సభ ఉంది కదా సార్, అది దాంట్లో ముఖ్యమైన ప్రకటనలు ఏముండే అవకాశం ఉంటుంది సార్? ముఖ్యమంత్రి చెప్తారు, కొద్ది నిమిషాలు ఆగండి, కొద్ది క్షణం ఆగండి. ముఖ్యమంత్రి గారి నోటితో మీరు ఇంటేనే మీరు గ్యారెంటీగా ఉంటది. మీ అభిమానులు కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారో చూస్తూ ఉంటారు. కాబట్టి గౌరవనీయులైన పెద్దలు, పూజ్యులు మా ముఖ్యమంత్రి గారు రాగానే